పేరు అబ్బాస్, నాది బస్వాపూర్. 1 year బ్యాక్ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. అమ్మాయి ఓసీ, నేను వచ్చేసి బీసీ. కులాంతర చాలా ఒల్లీలు అయినా నేను చేసుకున్నాక మా దాంట్లో కొన్ని రోజులు ఉన్నాక వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చేసి కొన్ని రోజులు కన్విన్స్ చేసి ఏదో సాగు చెప్పి తీసుకువెళ్ళినాక కొన్ని రోజులకు ప్రెగ్నెన్సీ ఉండే, 6 months ప్రెగ్నెన్సీ తీయించినాక ఏమి ప్రెగ్నెన్సీని తట్టుకోలేక మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చేస్తా, నాకు వద్దు అని చెప్పింది. సరే నేను ఇంట్లో చెప్పిన మమ్మీ వాళ్ళకి ఇలా అంటుంది అంటే సరే నీ ఇష్టం అని మమ్మీ వాళ్ళు చెప్పారు. చెప్పినాక నేను తీసుకుపోయినా. నేను ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను రానివ్వలేము, ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుంటే ఆమె మెసేజ్ చేసింది. సరే వచ్చేసినాక తీసుకొని నేను దూరం వచ్చినాక నాకు మెసేజ్ వచ్చింది ఫోన్లో, వెబ్ క్యామ్లో మెసేజ్ వచ్చింది. ఏమని వాళ్ళ బాబాయ్ మరియు వాళ్ళ పేరెంట్స్ మా ఇంట్లోకి వెళ్ళినాక నేను లైవ్ చూసిన కార్లో కూర్చొని. వాళ్ళు ఒక రాడ్డు మరియు ఒక ముక్క తీసుకొని మా ఇంట్లోకి వెళ్ళిన కొద్దిసేపటికి నేను 100కి ఫోన్ చేసిన, కంప్లైంట్ చేసినాక 1 hourకి ఎస్ఐసార్ ఫోన్ చేశారు, కానిస్టేబుల్ ఎస్ఐసార్ ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు మీ మమ్మీకి ఇలా కొట్టిరు అని చెప్తే గాయాలైనా అని చెప్పారు. నాకేం చెప్పలే. అప్పటికే రిటర్న్ అవుతుండగానే నాకు ఫోన్స్ వచ్చినాయి. మా మమ్మీ ఇలా కొట్టి అన్యాయంగా నన్ను కొట్టింది సార్. మా మమ్మీని ఎందుకు కొట్టింది వీళ్ళు? వీళ్ళకి ఏం అవసరం మమ్మీని కొట్టాల్సింది? నేను పెళ్లి చేసుకున్నాను సార్, నా భార్య నేను తీసుకుపోయినా. మా మమ్మీ తప్పేముంది, నేను లా ప్రకారం చేసుకున్నా సార్ మ్యారేజ్ కూడా.